విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకులు హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖలో మంత్రి నాదెండ్ల ఒక చోట తనిఖీ చేసి పక్కనే ఉన్న 2 గోదాములను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. అధికార పార్టీ ముఖ్య నేత బంధువుది కావడం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 6 నెలల్లో ప్రజలను ఉద్ధరించింది శూన్యమన్నారు. ప్రతిదానికి గత ప్రభుత్వాన్నే నిందిస్తూ తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఈ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత సిపిఎస్ తీసుకొస్తాయి. అవన్నీ కూడా సిపిఎస్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే వేర్ హౌసింగ్స్ ఉంటాయో ఆ గొడవల్లో ఈ బియ్యాన్ని అందరినీ కూడా అక్కడ నిల్వ చేస్తుంటారు. ఈ కంటైనర్ టెర్మినల్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మళ్ళీ లోడ్ చేసి బయట పంపిస్తారు. దీనికి అకస్మాత్తుగా మన సివిల్ సప్లై మినిస్టర్ వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసిన వాళ్ళు తొలుత ఈ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పక్కన ఉన్నటువంటి గేట్వే మీరు ఏం చేశారు, అక్కడ ఉన్న బియ్యాన్ని పీడిఎస్ అని నిర్ధారించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. చేసి ఏం చేశారు, ఒక